హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి 2025 ర్యాంకర్స్ అయితే ఇచ్చారు కదా. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అందరికీ సీట్ వస్తుందా, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే పడుతున్నారు. సో దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ ఎవరికి చూడండి అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్లు వచ్చేస్తే, సో ఎంసెట్కి సంబంధించి సో మనకి ర్యాంకర్స్ అనేది ఇష్యూ చేస్తారు కదా. అయితే ర్యాంకర్స్ ఇష్యూ చేసినప్పుడు సో మనకి టోటల్గా ఎగ్జామ్కి వచ్చేసరికి ఈ ఇయర్ వచ్చేసరికి సో టోటల్గా 2,64,000 అయితే రాశారనమాట. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి 2,64,000 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తే అందులో 1,89,748 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారనమాట. అంటే నియర్లీ సో 70 to 80,000 స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయిపోయారు. సో వాళ్ళందరినీ తీసేయండి. అయితే మరి ఎంతమంది ఉన్నారు కదా, సో ఇంకా సీట్లు ఏమి ఉంటాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బట్ మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కాంపిటీషన్ అయితే తక్కువ ఉంది. ప్లస్ మనకి ఏంటంటే సీట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ పెంచారనమాట. సిఎస్సి ఈసీ సీట్స్ కూడా మనకైతే కొద్దిగా డిమాండ్ ఎక్కువైంది కాబట్టి పెంచారనమాట. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి సీట్స్ వచ్చేసరికి 1,39,488 సీట్లు అయితే 248 కాలేజీల నుంచి ఇచ్చారు. అయితే ఆ 248 కాలేజీలు సో మనకి టోటల్గా 3 కౌన్సిలింగ్స్ అయితే పెట్టారు. సో థర్డ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి 23,000 సీట్స్ అయితే మిగిలాయి అనమాట. సో మీకు అర్థమైంది కదా, లాస్ట్ ఇయర్ అయితే అన్ని సీట్స్ ఇచ్చినా కూడా మనకి మిగిలే. సో ఇయర్ ఏంటంటే నియర్లీ 1,40,000 to 1,50,000 సీట్స్ అయితే ఇస్తారు. సో మనకి 1,40,000 to 1,00,000 సీట్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ 1,89,000 స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు కదా. సో 1,89,000 మంది కూడా కౌన్సిలింగ్ అయితే మనకి అప్లై చేయరు. నియర్లీ 1,30,000 to 1,40,000 స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సో 1,30,000 to 40,000లోని సో మనకి ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది. అందులో కూడా చాలామంది మెక్ సివిల్ ఇలాంటివి అయితే తీసుకుంటారు. సో కాబట్టి సిఎస్సి ఈసీకి అయితే ఈసారి కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అలాగని చెప్పేసి ఏంటంటే మనకి టాప్ కాలేజెస్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చేస్తాను అలాగైతే ఏం పెట్టుకోకండి. సో మీ ర్యాంక్ ఎంత అయితే ఉందో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మనకైతే ఉంటుంది. కానీ సో మనకి ఏంటంటే ఎంత ర్యాంక్ వచ్చినా సరే టాప్ కాలేజ్లు ఇచ్చేస్తారని చెప్పేసి మీరు టాప్ కాలేజ్లో పెడితే రాదు. ఓకేనా? సో అర్థమైంది కదా. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫార్మసీ వాళ్ళకి కూడా అంతే. ఫార్మసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 90,000 to 1,00,000 స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. సో ఇయర్ ఏంటంటే 70,000 to 80,000 స్టూడెంట్స్ అప్లై చేశారు. అందులో 60,000 స్టూడెంట్స్ మాత్రం క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంది. సో కాబట్టి అర్థమైంది కదా, మన కాంపిటీషన్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.